ఎంతో రుచిగా ఉండేటువంటి రవ్వ ఇడ్లీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ, సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను తాలింపు చేసుకుంటున్నాను. దానికి కానీ ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు కొద్దిగా వేసుకున్నాము. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పులు వేసుకుని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో 1½ గ్లాసు రవ్వ వేసుకున్నామండి. 1 గ్లాసు పెరుగు వేసుకున్నాము. తర్వాత మనం వేపించి పెట్టుకున్న తాలింపు వేసేసుకున్నాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. అదేవిధంగా 1 గ్లాసు వాటర్ వేసుకుని మొత్తం అంతా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం అనమాట. ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు అనమాట. చేసుకుంటాం అనగా ఒక 1 అవర్ ముందు మనం ప్రాసెస్ చేసుకుని పెట్టేసుకుంటే ఈజీగా మనం డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పలచగా ఉంది కదండి, కానీ నానిన తర్వాత కరెక్ట్గా మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీకి వస్తుంది. నేను మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ రెస్టింగ్ వదిలేస్తాను. 20 మినిట్స్ అండి, చూసారా మన బ్యాటర్ కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది. రవ్వ మంచిగా నానుతుంది కదా. ఇంక ఇప్పుడు నేను ఫ్రూట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని దాని మీద కొంచెం వాటర్ చిలకరించుకుంటే ఆటోమేటిక్గా అది మంచిగా మిక్స్ అయిపోతుంది అనమాట. మొత్తం పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకుంటాము. పెరుగు వేసాం కదా, మీరు ఇంకొక 2 గంటల పాటు నానబెట్టుకుంటే ఇది కూడా వేయనవసరం లేదండి. ఇప్పుడు నేను ఇడ్లీ రేకుల్ని చక్కగా గ్రీస్ చేసేసుకొని ఒక్కొక్క జీడిపప్పు పలుకు ఈ విధంగా పెట్టేసుకొని మనము కలిపి పెట్టుకున్నటువంటి బ్యాటర్ని వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇట్లా మీకు ఎన్ని ఇడ్లీలు అయితే అన్ని వేసేసుకోవచ్చు. ఇది మొత్తం 5 ప్లేట్స్కి సరిపోతుందండి. 5 4 20 ఇడ్లీలు వస్తాయి అనమాట. నేను ఇక్కడ ఓన్లీ 3 ప్లేట్స్కి మాత్రమే చేస్తున్నాను. మిగిలిన బ్యాటర్ ఉంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్కి ప్రిపేర్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత దీన్ని చక్కగా స్టీమ్ చేసేసుకుంటాం. యాజ్ ఇట్ ఈజ్ ఇడ్లీ లాగా 10 to 15 మినిట్స్ చక్కగా ఉడికిపోయిందండి. ఇంక ఇక్కడ నేను పల్లీ చట్నీ, తర్వాత ఆనియన్ చట్నీ, ఆవకాయ, ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి ఇది నెయ్యితోటి సర్వ్ చేస్తున్నానండి. వేడిగా తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఎంత స్పాంజ్ లా ఉందో చూసారు కదా. మనం సేమ్ బ్యాటర్ తో ఈవెన్ ఊతప్పాల్లాగా చేసుకోవచ్చండి, లైక్ దోశలా కూడాను. చాలా బాగుంటాయి అనమాట, క్రిస్పీగా భలే బాగుంటాయి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుతుంది.